హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఆర్ కృష్ణన్ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ కాకరకాయ ఇంకా మామిడికాయతో చేసుకునే పులుసు అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ టేస్ట్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఈ మామిడికాయతో కలిపిన కాకరకాయ పులుసునైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. కాకరకాయ పులుసు ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని అయితే అస్సలు మిస్ చేయొద్దు. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేసి ఖచ్చితంగా ట్రై చేయండి. అస్సలు చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనం కాకరకాయ వండుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ కాకరకాయ ఉడకడానికి కానీ వేగడానికి కానీ కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి నేనైతే ఇలా నైటే మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. మనం లంచ్ బాక్స్లో కనుక ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా నైటే కాకరకాయ, మామిడికాయలు, ఈవెన్ టమోటాలు, ఎర్రగడ్డలు కూడా ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టేసుకుంటే చాలా టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను పులుసే చేస్తున్నాను కాబట్టి కాస్త ఆయిలే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకోండి, పులుసులో గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఇక్కడ చింతపండు ఏమి యూస్ చేయమండి, పులుసు చాలా రుచిగా ఉంటుంది. చివరి వరకు చూసేయండి. తర్వాత కాస్త మినపప్పులు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఇలా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలని కొంచెం వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఇలా కాస్త సగం వేగినట్టుగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసుకొని వేసుకున్నాను. ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాను. వీటిని కూడా కాస్త వేయించుకునేలోపు ఆనియన్ ఇంకాస్త వేగిపోతుంది. కాకరకాయ పులుసులో ఎప్పుడైనా ఎక్కువ పొడి కారంకి బదులు, అంటే మనం కారం పొడి వేస్తాం కదా, మిరప్పొడి, దానికి బదులు ఇలా ఒక 4-5 పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఒక 2-3 టమోటాలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమోటాలన్నీ కొంచెం మగ్గిపోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమోటాలు ఫాస్ట్గానే మగ్గిపోతాయి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే టమోటాలు గుజ్జుగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే నేను కాకరకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, కాకరకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దవిగా కట్ చేసుకున్నా ఉడకడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయని నేను వాటర్లో ఉప్పు వేసి, పసుపు వేసి, వాటర్ కూడా పిండలేదు, ఇలా ముక్కల్నే వేసేస్తున్నాను. కానీ ఎక్కువ చేదుగా ఉంటాయి కాబట్టి కొంచెం చేదు తగ్గటానికి పైన ఉన్న బొరడుని కొంచెం పీల్ చేసేసాను లైట్గా. చూస్తున్నారు కదా, మొత్తం కూడా పీల్ చేయలేదు, గ్రీన్ కలర్ అలాగే ఉంది, లైట్గా పీల్ చేశాను. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. వీటిలో ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఒక 2-3 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. కాకరకాయకి కారం, ఉప్పు కాస్త ఎక్కువే పడతాయి. ఆ చేదుని బ్యాలెన్స్ చేయాలంటే ఆ మాత్రం ఉప్పు కారం పడతాయి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కాకరకాయ ముక్కలన్నింటినీ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఉప్పు కారం మొత్తం కలిసేలాగా కలుపుకునేస్తే ఉప్పు ముక్కలన్నింటికి సమానంగా పట్టుకొని కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అప్పుడప్పుడు ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. తొందరపడితే ఈ కూర అంత రుచిగా ఉండదండి. ఇది చేయాలంటే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ తినేటప్పుడు ఆ టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పడ్డ శ్రమ అంతా తినేటప్పుడు అయితే దొరుకుతుందన్నమాట. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని మగ్గించుకుంటాను. ఇలా మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకుంటూ ఇలా మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుకుంటూ మగ్గించుకున్న తర్వాత కాకరకాయ ముక్కలు 50% ఇప్పుడే ఉడికిపోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలన్నింటినీ ఇందులో వేసేసుకుంటున్నాను. నేను దీనికోసం ఒక 1/2 కేజీ వరకు మామిడికాయలను కూడా తీసుకున్నాను. చిన్న సైజు కాయలు ఒక 4 మామిడికాయలు తీసుకుని టెంకతో సహా వేసేసాను. ముట్టెలు కూడా ఇందులోనే వేసేసుకున్నాను.
తర్వాత ఇవి కూడా కలిసిపోయిన తర్వాత ఒక 2-3 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకుని నేను పులుసుల కోసం స్పెషల్గా ఒక పౌడర్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. చేపల కూరల్లో కూడా చాలా బాగుంటుంది. ఆ పౌడర్ని అయితే 1 స్పూన్ వరకు వేసేసి కలిపేస్తున్నాను. ఈ పౌడర్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. పులుసుల కోసం అయితే చాలా బాగుంటుంది. ఇందాక కాకరకాయ ముక్కలు వేయించుకునేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు పులుసుకు సరిపడా ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఒకటేసారి ఉప్పు మొత్తం ఇందాకే వేసేస్తే కాకరకాయ ముక్కలన్నీ ఉప్పు పట్టేస్తాయి. మీరు ఇంత చేదు తినలేని వాళ్ళైతే 1 చిటికెడు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఈ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా చిన్న మంట మీద ఎక్కువసేపు ఉడికించడం వల్ల మామిడికాయలో నుంచి వచ్చే పులుపు రసం అంతా కాకరకాయలు పీల్చుకొని కూర మంచిగా రుచిగా ఉంటుంది. చూసారు కదా, అస్సలు చింతపండు వాడకుండా మామిడికాయ ఇంకా కాకరకాయతోని పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. మీరు కాకరకాయని ఎలా వండితే ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.